యేసు వైపు చూచుచు గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, మమ్మును రక్షింపమని కేకలు వేసెను. మత్తయి 14:30. పేతురు యేసు వైపే దీక్షగా నిరంతరము చూడలేదు. పేతురు అప్పుడప్పుడు మాత్రమే చూస్తూ ఉన్నాడు. అతడు యేసు ద్వారా గాలిని చూడలేదు. మన సమస్యలను మనము యేసు ద్వారా చూడాలి. లేని ఎడల మనము మునిగిపోతాము. ఇక్కడ పరిపక్వత లేని క్రైస్తవుడు ఉన్నాడు. మన విశ్వాసము ఉద్రేకపూరితమైనది కనుక మనము తొట్టిల్లిపోతాము. మనము ఇతరులను అనుకరించుటకు ప్రారంభిస్తాము. ఇక్కడ పేతురు యేసును అనుకరిస్తున్నాడు. అది విశ్వాసము కాకుండా ఉద్రేకమైనట్లయితే మనలను నిరుత్సాహపరచి నాశనము చేయుటకు సాతానుకు ఒక అవకాశము దొరుకుతుంది. ఇక్కడ పేతురుకు కొద్దిగా విశ్వాసం ఉండుట వలన అతడు పూర్తిగా మునిగిపోలేదు. చుట్టూ అంధకార శక్తులు ఆవరించి ఉన్న లోకంలో మనము ఉన్నామన్న విషయము జ్ఞాపకముంచుకో. మనకి మించిన పని చేయాలనుకున్న క్షణములోనే అంధకార శక్తులు మనలను వశపరుచుకోవడానికి ప్రయత్నిస్తాయి. యేసు నడిచినట్లు పేతురు కూడా సముద్రముపై నడవాలనుకున్నాడు. యేసు కూడా నడవమని ప్రోత్సాహపరిచాడు. అయితే బలమైన గాలి వీచుటను బట్టి పేతురు క్రమక్రమంగా మునిగిపోసాగాడు. యేసు పాదములైతే మునగలేదు. పేతురు తన చేయి పైకెత్తి కేకలు వేశాడు. యేసు అతనిని అవిశ్వాసి అని అనలేదు, కానీ అల్ప విశ్వాసి అన్నాడు. మనకు విశ్వాసము కలదు, కానీ అది అల్ప విశ్వాసమే. ఒకసారి యేసు పేతురుతో, నీవిప్పుడు నన్ను వెంబడించలేవు, తర్వాత వెంబడిస్తావు అని చెప్పెను. అందుకు పేతురు, లేదు, ఇప్పుడే వెంబడిస్తానని గట్టిగా చెప్పాడు. ఆ రాత్రే ఇక చిన్నదాని ప్రశ్నకు యేసు ఎవరో నాకు తెలియదని బొంకాడు. యేసు వైపుకు తదేకంగా చూస్తుంటే ఆయన సన్నిధి నీలో ఎల్లప్పుడూ ఉండునట్లు గ్రహిస్తావు. యేసు ద్వారా చూడనందువల్ల చిన్న కష్టాలైనా చాలా పెద్దవిగా కనిపిస్తాయి. విశ్వాసంతో పెద్ద శ్రమలను ఎదుర్కొన్న పరిశుద్ధుల జీవితాలు చదివినట్లయితే మనకు సవాలుగా ఉంటాయి. కొన్నిసార్లు క్రీస్తు కొరకు చిన్న వాటిని వదులుకోలేవు. ఇంటిలో ఉన్న చిన్న కష్టాలు నీ గమనాన్ని పాడు చేస్తాయి. నిన్ను, నీ బిడ్డలను దేవుడు కాపాడతాడని నీవు గ్రహించలేకపోవచ్చున్నావు. యేసు ద్వారా మన శ్రమలు చూస్తుంటే అవి అతి సూక్ష్మంగా కనిపిస్తాయి. దేవుని వాక్యమే నీ ప్రార్థనగా ఉండనిమ్ము.